ఓం గణాధిపతి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. జయ శ్రీరామ్, జయ హనుమాన్, హర హర మహాదేవ, శంభో శంకర. ఎంత చూడాలన్నా చూడాలనిపిస్తుందండి ఈ లొకేషను, ఈ పర్యావరణం. అబ్బాబ్బా, లైవ్ అయితే ఇంక ఈ సెల్లలో అయితే సరిగా కనబడతలేదు స్వాములు. లైవ్ అయితే ఇంకా చూసుకోకలేదు. నా కళ్ళు చాలా నేను అదృష్టవంతులుగా భావిస్తున్నాను. నా కళ్ళు చాలా అదృష్టం చేసుకున్నాయి ఇవన్నీ చూడడానికి. హర హర మహాదేవ, శంభో శంకర. స్వాములు వర్షం తేలిపోయింది. ఓం నమ శివాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ. స్వాములు ఎప్పుడు చెప్పేదే ఆరోగ్యంగా ఉండండి, ఫిట్నెస్ బాగా చేయండి, ఎప్పుడు చెప్పేదే. నేనైతే నా ఈ కాశీ ప్రయాణంలో చక్కగా కాశీ వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడే నా ఇంట్లో నా తల్లికి చెప్పి నా తల్లి నిర్ణయం తీసుకుని ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ నేను సమకూర్చి నా ఈ ప్రయాణం స్టార్ట్ చేశాను. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రజెంటు. అలాగే నా ఫ్రెండ్స్ కూడా సహాయం చేస్తున్నారు. నా స్నేహితుల సహాయంతో ఇంత దూరం రాగలుగుతున్నాను. ముఖ్యంగా 18 సార్లు మాల వేసాడండి శ్రీనివాస్ గారని, సుందరపల్లి శ్రీనివాస్ గారని, మా ఊరండి. ఆయన ఇక్కడ లేడు, అమెరికాలో ఉంటున్నాడు. ఆయన కూడా నాకు ఆర్థికంగా సహాయం చేశాడు. ఆయనకి ఎల్లప్పుడూ ఆ మహాదేవుడు జగన్మాత దుర్గాదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ 18 సార్లు అయ్యప్ప మాల వేసాడండి. ఇంకా మామూలుగా కాదు. ఆ నాన్నగారు అయితే ఇంకా భక్తుడు, చాలా భక్తుడే. ఆయన కుటుంబమే కాకపోతే ఈ అడవులు అయితే చాలా బాగున్నాయి. ఓం నమ శివాయ. ఇంకో విషయం ఏంటండి స్వాములు, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ. మీ పిల్లలు ప్రతి ఒక్కరికి కరాటే నేర్పించండి. ఆత్మరక్షణ విద్య, సెల్ఫ్ డిఫెన్స్ ఖచ్చితంగా ఉండాలి. నేను ఇంత దూరం ప్రయాణించానంటే నాకు ధైర్యంగా, నాకు మార్షల్ ఆర్ట్స్ తెలుసు కాబట్టి ఇంత ధైర్యంగా నేను రాగలుగుతున్నాను. ఎక్కడ ఎలా ఉండాలి, అడవిలో ఎలా ఉండాలి, వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకు పక్షులు చెప్పేస్తాయి, ఏదన్నా ఎంటర్ అవుతుంది అనుకుంటే పక్షులు చెప్పేస్తాయి మనకి, ఏమని శబ్దం చేస్తాయి. యానిమల్ ఏదైనా ఎంటర్ అవుతుంది, అదే మనకి తెలుసుకోవడానికి. ఆ శబ్దాన్ని బట్టి మనం గ్రహించుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. పక్షులు అరిచేస్తాయి అన్నమాట, ఏదైనా క్రూరమోగాలు ఎంటర్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ అంత అడవులు ఉన్నాయి కానీ అంత లేవు, అంతరించిపోవాలంటే నాకు తెలియదు. అక్కడైతే ఏనుగులు గుంపు వాగులు కొట్టుకొచ్చేసి అందువల్ల ఆ ఏనుగులు ఉంటాయి అన్నారు. కొంతమంది తెలియక, అంటే పెద్దల మాట కొట్టకూడదు, ఖచ్చితంగా ఉంటే మన జాగ్రత్త మనం ఉండాలంటే. అడవులు కదా ఖచ్చితంగా పెద్ద పెద్ద అడవులు. ఇల్లులు అయితే 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వెళ్తే 2 ఇల్లులు 3 ఇల్లు ఉంటున్నాయి పాపం. ఓం నమ శివాయ. వర్షం వెలిచిపోయింది. హర హర మహాదేవ. నిన్న రాత్రి నుంచి కొడుతుంది వర్షం. నా ఈ ప్రయాణంలో అలసట తెలియకుండా వస్తున్నానంటే ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ అంటూనే జగన్మాత దుర్గాదేవిని తలుచుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటూ నా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. మిత్రులారా, స్వాములు, హర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరూ దైవారాధన ఉండాలి, బాగా చదువుకోవాలి, జ్ఞానంగా మసులుకోండి. జ్ఞానంతో బాగా చదువుకోండి. చదువు బాగా రావాలంటే నిత్యం దైవారాధన చేయాలి. అలాగని చెప్పేసి ఇంకెత్తమాని అలా ఉండకూడదు. చదువు ఉండాలి, దైవారాధన ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.